తన్ని ఒంటరిగా కలిసే అవకాశం వస్తే బాగుండు. నా మనసులో మాట చెప్పేయచ్చు. అమ్మయ్యా. సారీ చూసుకోలేదు సార్. సారీ సార్ వాష్ చేసుకుని వెళ్ళండి సార్ ప్లీజ్. పర్లేదు. లేదు సార్, మా మేనేజర్ తిడతారు. కొద్దిగా వాష్ చేసుకోండి సార్ ప్లీజ్. పర్లేదా, నేను వెళ్ళాలి. లేదు సార్, మా మేనేజర్ తిడతారు సార్ చూస్తే. రండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్. భూషణ్ గారు, మేడం మేడం కుందన ఎవరు? మన ఇంటికి మొన్న ఒక పెద్ద ఆయనతో ఒక ఆవిడొచ్చిందన్నాను కదా, ఆవిడే ఈవిడ. పని చెయ్యమని నగ ఇస్తే కొట్టేయాలని చూసే పనికి మాలిన వాళ్ళని, డ్రామాలాడే వాళ్ళని ఇలాంటి ఎగ్జిబిషన్స్కి పిలవకండి. ఇక్కడ నగలు కూడా కొట్టేసి డ్రామాలాడతారు. అలాంటి వారు ఇక్కడే ఉన్నారు మేడం. ఆ డ్రామా ఆడించింది వీళ్ళ నాన్న. డ్రామా ఆడింది ఈ అమ్మాయి. చూడండి, తప్పు ఎవరిదో, ఎవరు చేయించారో మీకు తెలుసు. అందుకే కదా చెప్తున్నది, మీ నాన్న ఒక నమ్మక ద్రోహి. ఇంకా మా నాన్న గురించి ఇంకొక్క మాట మాట్లాడినా బాగోదు. కుందనా, ప్లీజ్ వదిలేయండి. నువ్వురా. అక్క, చేయని తప్పుకి ఎందుకు మాటలు పడాలి? ఎందుకు అవమానపడాలి? నీ బాధ కోపంలో అర్థం ఉంది. ఆవిడ కావాలనే మాట్లాడుతోంది. తెలిసి ఎందుకక్క వదిలేయడం? నాన్న మీద గౌరవంతో పిలిస్తే మనం ఇక్కడికి వచ్చాం. ఆవిడ కావాలని నాన్న పరువు తీయాలని చూస్తోంది. మాట పెరిగితే పోయేది నాన్న పరువే. అర్థం చేసుకోకుందునా.
పని చెయ్యమని నగ ఇస్తే కొట్టేయాలని చూసే పనికి మాలిన వాళ్ళని, డ్రామాలాడే వాళ్ళని ఇలాంటి ఎగ్జిబిషన్స్కి పిలవకండి. మీ నాన్న ఒక నమ్మక ద్రోహి. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. కనిష్క, ఎక్కడున్నావు? ఎగ్జిబిషన్ బయట ఉన్నాను అత్తయ్య. సరే, లోపలికి రా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. కనిష్క, ఎక్స్క్యూజ్ మీ. ఓకే. కనిష్క, అసలు ఏం మాట్లాడుతున్నారు? కుందరా, నేనెవరో మీకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు. ఇలా ప్రపోజ్ చేయడం ఏంటి? మీరు నాకు తెలుసు. హా? నాకు ఈ టీజింగ్ సెక్షన్ కూడా తెలుసు. ఒక్క కాల్ చేశానంటే పోలీసు వాళ్ళు మిమ్మల్ని. కుందరా, మై గాడ్, తనతో పరిచయం లేకుండా నేను ప్రపోజ్ చేయడం నాదే తప్పు. తన కోపాన్ని చూస్తుంటే ఇంకెప్పుడు నా మొహం కూడా చూసేలా లేదు. ఏదో విధంగా మేనేజ్ చేయాలి. హలో, కుందరా, కూల్ మేడం, కూల్ 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 మేడం. ఇట్ ఈస్ ప్రాంక్ అండి, ప్రాంక్ షో. అటు చూడండి, కెమెరా ఉంది చూడండి. సడన్గా ఒక అమ్మాయికి ఒక అబ్బాయి ఐ లవ్ యూ అని చెప్తే ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుంది అనేదే షో, మా ప్రాంక్ షో. కుందన, ప్రాంక్ అంటున్నారు కదా, వదిలే, పద.
సిగ్నేచర్ చేయండి. యా. మమ్మీ, డాడీ, మమ్మీ, డాడీ. అమ్మగారు అయ్యగారు బయటికి వెళ్ళారమ్మా. టైంకి ఎవరు లేరు. నా బాధ ఎవరితో షేర్ చేసుకోవాలి? ఏవైంది కనిష్క? ఎగ్జిబిషన్ నుంచి అంత స్పీడ్గా ఎందుకు వచ్చేసావు? హోటల్లో బావ నన్ను వదిలేసి వెళ్ళాడు అత్తయ్య. ఫోన్ చేశాను కదా, అలా వదిలేసి వెళ్ళడానికి కారణం తెలిసింది. ఏంటది? బావ ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అత్తయ్య. కనిష్క, కనిష్క, కనిష్క. ఐ లవ్ యూ. నిజమా? నా కళ్ళతో చూసింది, నేను స్వయంగా విన్నదే చెప్తున్నాను అత్తయ్య. ఎవరా అమ్మాయి? తెలీదత్తయ్య. బావ మీద నేను ఎన్నో ఆశలు పెంచుకున్నాను, ఎన్నెన్నో కలలు కన్నాను, చాలా ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకున్నాను. నా కలలు చెదిరిపోవడానికి వీల్లేదు. నేను వెంటనే ఈ విషయం మొత్తం తాతయ్యతో చెప్తాను. తనే బావతో ఇదంతా తప్పని చెప్తాడు. మావయ్యకి ఫోన్ చేయొద్దు. ఫోన్ చేస్తే నీకే నష్టం. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? అవునమ్మా, కౌస్తుభ్ మా వంశానికున్న ఏకైక వారసుడు. వాడంటే మావయ్యకి ప్రాణం. మా ఇంట్లో అందరూ ప్రతి క్షణం వాడి సుఖ సంతోషాలు కోరేవాళ్లమే. ఇప్పుడు నువ్వు తన ప్రేమ విషయం చెప్తే వాడి సంతోషానికే ప్రాధాన్యం ఇస్తారు కానీ నీ మాటకి విలువివ్వరు. మరిప్పుడెలా అత్తయ్య? నేను బావను వదులుకోవాలా? అది జరగని పని. బావే నా లైఫ్ పార్ట్నర్ గా డిసైడ్ అయిపోయాను. నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకున్నాను. బావే నా భర్తగా నా మనసులో నింపుకున్నాను. బావని నేను మర్చిపోవడం ఈ జన్మలో సాధ్యం కాదు. ఊరుకో కనిష్క, నేనుండగా నీ కంటతడి పెట్టాల్సిన పనిలేదు. వాడు నీ చేయి పట్టుకుని నడిచేలా నేను చేస్తాను. బావే ఫోన్ చేస్తున్నాడు అత్తయ్య. ఆన్సర్ చెయ్యి. కూల్గా మాట్లాడు. ఏం చెప్తాడో విను. హలో బావా. సారీ కనిష్క,
ఐఎమ్ రియలీ సారీ. నేను అలా హోటల్లో వదిలేసి వెళ్ళడం నాదే తప్పు, కానీ తప్పలేదు. ఇది చెప్పడానికే నా బావ ఫోన్ చేసింది. నో, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అర్జెంటుగా నేను కలవాలి. వాణ్ణి ఇంటికి రమ్మని చెప్పు. బావా, నువ్వు ఇంటికి వచ్చేసేయ్. అది పర్సనల్గా కలవాలి, పైగా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇంట్లో వద్దు. హలో బావా, ఇంట్లో ఎవ్వరూ లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, రావా? సరే, వస్తున్నాను. ఎందుకత్తయ్యా రమ్మనడం? నా మనసులో నీకు చోటు లేదు, నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాననేగా చెప్తాడు. ముఖ్యమైన విషయం అంటున్నాడుగా. బావకిప్పుడు అదే ముఖ్యమైన విషయం అత్తయ్యా. ఆవేశాలు అంతరాయాలే కాని పరిష్కారాలు చూపించవు. అక్కడ చెప్పిందే అబద్ధమని నీతో చెప్పడానికి వస్తున్నాడేమో. నిలదీయకు, నిలకడగా విను. కౌస్తు బయటపడ్డాకే మనం ఓ నిర్ణయానికొద్దాం. అంతవరకు ఓపిక పట్టు. అన్నయ్య, హేమకి మంచి సంబంధం దొరికింది. మన ఆర్థిక పరిస్థితి గురించి చెప్పావా? చెప్పానన్నయ్యా. ఇంతకు ముందోసారి సంబంధం చూసి కట్నం దగ్గర పెళ్ళాగిపోవడం, అది విని హేమ చాలా బాధపడింది. మళ్ళీ తన్ని బాధ పెట్టడం నాకిష్టం లేదు. అన్నయ్య, అలాంటిదేం ఉండదు. అంతే కదక్కా? అత్తయ్య, ఎంతసేపు అయింది మీరొచ్చి? ఇప్పుడేనమ్మా. కుందనా, ఎగ్జిబిషన్ ఎలా ఉంది? ఏమైందమ్మా? అది నాన్న, అక్కడ ఏమైందక్క? ఊరుకో, వద్దులే. అబ్బా, ఏమైందే? దీనికి ఒక అబ్బాయి ఐ లవ్ యూ అని చెప్పాడు. అయ్యో, ఎవడే వాడు? అత్తయ్య, తర్వాత తెలిసింది అది ప్రాంక్ అని. అంటే టీవీల్లో చూపిస్తారుగా, ముందు ఏడిపిస్తారు, తర్వాత కెమెరా చూపిస్తారు. అది ఏదైనా ఆడపిల్లలంటే తమాషాగా ఉందా వాడికి? 4 తగిలియాల్సింది కుందనా. కెమెరా కనిపించకపోతే ఇచ్చేదే. బతికిపోయాడు. మాణిక్యం, మాణిక్యం, రండి రండి. మాణిక్యం, చేయించేమన్నాను చేసావా? అయిపోయిందమ్మా. హేమ, వెళ్ళి తీసుకురా. ఏమేవరా, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే పిన్ని. బావుంది. ఇదెవరికో తెలుసా? నా కూతురు ప్రమీల రెండో కొడుక్కి రేపు బారసాల. అవును, నువ్వు మా ప్రమీల చిన్నప్పుడు కలిసే కదా చదివారు? అవునమ్మా. మరి దానికి పెళ్ళై పిల్లలు పుట్టారు, నీకింకా పెళ్ళే కాలేదు.